ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులిరా ఒక్క కోటు ఎవరు తిరగద్దండి. చెట్టు మీద దొంగ చెట్టు మీద దొంగ చెట్టు మీద దొంగ మొత్తం కోల్పోయిన వారికి కానీ అవిటి వారికి వీరందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం సంక్షేమ పెద్దలు ఎమ్మెల్సీ మంగమ్మ గారికి, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, అదేవిధంగా ఈ అరాచక ప్రభుత్వం అణిచివేతను ఎదుర్కొనేందుకు పోరాడేందుకు సిద్ధమై వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, సూపర్ 6 అని చెప్పావు, అది కాక ఇంకేమైనా ఆశ ఉంటే సరిపోతే 143 వాగ్దాన ఎలక్షన్ ముందు ఇచ్చావు. 143 పక్కన పెడితే 6 మీరు ఇచ్చిన సూపర్ 6 లో ఈ సంవత్సర కాలంలో ఒక్కటైనా చేసావని అడుగుతున్నా. ఒక్కటి గ్యాస్ కనెక్షన్ మనకెంత 900 రూపాయలు అవుతుంది. అది ఒక్క నెల మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క నెల కూడా కేవైసీలు అనుసంధానం చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి అన్ని వాగ్దానాలు చేసినప్పుడు ముందే ఆయన ఆర్థిక నైపుణ్యులని చెప్పారు. సుమారు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రం ఖాళీ అయిపోయింది, ఖజానా లేకపోతే నేను సూపర్ 6 చేసిందని చెప్పారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కరోనా కాలంలో ఒక్క మనిషి బయట వచ్చలేని పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదరని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 సంవత్సరాలే కాకుండా 5 సంవత్సరాలు చెప్పిన ప్రతి మాట, ప్రతి ప్రోగ్రాంను ప్రతి ఒక్కరికి అసలు రాని పెట్టద్దండి బాబు, ఊరుకోండి పని రావు కదా. నాది కొంచెం పైకి పట్టుకో, కొంచెం అంతే క్లోజ్ పట్టుకో. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలమైన తర్వాత కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు. అన్నిటికంటే చాలా చిన్న హామీ, ఆర్థిక భారం చాలా తక్కువ ఉన్న హామీ గ్యాస్ కనెక్షన్. ఒక్కొక్కరికి ఒక గ్యాస్ కనెక్షన్ 900 రూపాయలు మ్యాక్సిమం అవుతుంది. 3 గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే అవరేజ్గా 2600 అట్లా వస్తుంది. ఆ గ్యాస్ కనెక్షన్ కూడా సంవత్సరంలో ఒక్కసారి పెట్టి. మరి మీరు చెప్పిన హామీలలో మినిమం గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉండి అనేకమైన తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలు ఈరోజు చాలా బాగుండారు, పండుగ చేసుకోవాలని చెప్పి ఆశాస్పదంగా. ఇదే కాకుండా అభివృద్ధి చేసి సంపద సృష్టించి సంపదిస్తామని చెప్పంటున్నారు. సంపద సృష్టి అంటే
అమరావతిలో కొన్ని బిల్డింగులు చూపించేసేసి అది రాష్ట్రమంతా పురోగతి ఉంది చూపించే పద్ధతి కాదు. నిజంగా అభివృద్ధి అంటే పల్లెలకు తాగునీరు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, ప్రతి ఒక్కరికి మానవ వనరులు అంటే వారికి విద్య, వైద్యం, ఆరోగ్య భద్రత, అదేవిధంగా సామాజిక భద్రత, ఇవన్నీ ఇవ్వడమే అభివృద్ధి. నువ్వు చెప్పిన 6 హామీలు ఒక్కటి కూడా చేయకపోగా గతంలో పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేశావు. ఈరోజు ప్రతి సంవత్సరం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత అనేక మంది మన రాష్ట్రం నుంచి ఇంజనీర్లై విదేశాల్లో అయితేనేమి, ఐటీలో అయితేనేమి బాగా రాణించి సంపద సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా డిగ్రీ కాలేజీల్లో కాదు, ప్రాథమిక స్థాయి నుంచి కూడా పిల్లలు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అమ్మఒడి కింద సహాయ సహకారాలు ఇస్తూ వస్తే ఈ సంవత్సరం పాటు వారందరికీ ఎవరికి ఒక్కరికి కూడా లేకుండా పోయింది. అంటే మానవ వనరులను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆర్థిక స్థితులను పూర్తిగా నిర్వీర్యం చేసి, రాయలసీమను పూర్తిగా పక్కన పెట్టివేసి, గతంలో ఈరోజు పెద్దలు ఇప్పుడు చెప్పారు, హంద్రీ నేవా ద్వారా మనకు నీళ్లు రావాలంటే 60 రోజుల్లో వచ్చే నీటిని మాత్రమే మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ తీసుకోవాలి. దానికి సరిపోయే విధంగా 6,300 క్యూసెక్కుల కెపాసిటీతో కాలువ నిర్మాణం చేయాలంటే దాన్ని 3,200 చేస్తే సరిపోతుంది చెప్పి నిర్ణయం తీసుకున్నారు మీరు. ఇదే కాకుండా గతంలో కూడా మీరు ఇదే విధంగా ఈ ప్రాజెక్టు చెప్పినప్పుడు ప్రాజెక్టు తర్వాత కొన్ని రోజుల తర్వాత 5 TMC నీళ్ళు ఇచ్చే తాగునీరు ఇస్తే సరిపోతుంది అని ప్రపోజల్ పెట్టారు. అంటే ఏ ఒక్కసారి కూడా అందరినీ వారి నీళ్లు ప్రజలకు ఇచ్చేందుకు పూర్తిగా చర్యలు చేపట్టలేదు. ఇదే కాకుండా ముఖ్యంగా అనంతపురం వాసులకు ఈ నీరు పూర్తిగా అందినేవాది చిత్తూరు జిల్లాకు ఎక్కువ తరలిస్తే సమస్య వస్తున్న ఉద్దేశంతో అక్కడ గాలేరు నీరు నగరి నుంచి కూడా నీరు చిత్తూరు జిల్లా తాగునీటి కోసం, ఇండస్ట్రియల్ వాటర్ కోసం తీసుకొస్తే ఆ ప్రాజెక్టు ఈరోజు నిర్వీర్యం జరిగింది. అంటే సంపద సృష్టి రాయలసీమల్లోనూ పేదల్లోనూ ఎక్కడా లేకుండా మానవ వనరులు పూర్తిగా నాశనమయ్యే విధంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. దీన్ని మీరు చేసే మోసాన్ని ప్రజలు ఎక్కడ గలమెత్తుతారు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు బనాయించడం, నోరు తెరిచే ప్రతి ఒక్కరిపైన అరాచకమైన తప్పుడు కేసులు బనాయించి అరాచకమైన పాలన చేస్తున్నారు. నేను ఒకటి మనం చేసుకుంటున్నా, ఇప్పటికైనా సరే మీరు పేద ప్రజల కోసం చెయ్యకపోతే, ఇచ్చిన హామీలలో ఇప్పటి నుంచి నెరవేర్చకుండా పోతే ప్రజలందరి దగ్గర చరిత్రలో మీరు ఒక విలన్గా నిలిచిపోతారని మనం చేసుకుంటున్నాం. కాబట్టి మేము మా అందరి వైఎస్ఆర్సీపీ డిమాండ్ని ప్రజల తరఫున ఏమంటే, మీరు చెప్పిన 6 హామీలను ఇమ్మీడియట్గా దీన్ని శాంక్షన్ చేసి ప్రజలందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాల్సింది మనం చేస్తూ, మీరు చెప్పిన 143 హామీల్లో కొన్నైనా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటాం.